దేవ విషయంలో జరిగిన తప్పుకు సంబంధించి సాక్ష్యాధారాలను హరివర్ధన్ ముందుంచి ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, నా భర్తని అన్న మాటలను మీరు వెనక్కి తీసుకోగలరా అంటూ నిలదీస్తుంది. ఒక్కసారిగా హరివర్ధన్ ఆ వీడియో చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోతుంది. ఆదిత్యనే ఇదంతా చేసింది అని షాక్ అయిపోతాడు. అయితే త్రిపురకి విషయం తెలుసు, రాహుల్కి విషయం తెలుసు, కానీ వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఆదిత్యని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్ళి మందు బాటిల్ ఇస్తే దేవ వాళ్ళ మొహం మీదే వాళ్ళ నెత్తి మీద పగలగొట్టి ఇంట్లో అందరికీ చెప్పి పంచాయతీ పెడతాడు. అది ఆదిత్య వెళ్తే బ్రో బ్రో భయ్యా భయ్యా అనుకుంటూనే వెళ్ళి దేవాన్ని నిలువున ముంచేశాడు ఈ ఆదిత్య. ఎందుకంటే ఒక ప్రేమ అనే ఒక ఉన్మాదంలో ఉన్నాడు కదా. ఏం చేసైనా సరే మిథునని సొంతం చేసుకోవాలి, మిథునని తన భార్య అనిపించుకోవాలి. దేవాగాడి భార్య కాదు, ఆదిత్యగాడి భార్య మిథున అనిపించుకోవడం ఒక సరదా అయిపోయిందనమాట ఈ ఆదిత్యకి. అందుకని దేనికైనా ఎంత దారుణానికైనా ఒడగడుతున్నాడు. అందుకని ఇంకా దేవా దగ్గరికి వెళ్ళి మంచి మాట్లాడుతున్నట్టు చెప్పి మిథునకి మీరంటే చాలా ఇష్టము, అందుకని మీకోసం అన్నీ వదులుకొని వచ్చేసింది అని చెప్పి నీ నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను, ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను, నేను ఇంట్లో ఎవరికీ చెప్పనులే అని చెప్పని బలవంతంగా తాగిచ్చేస్తాడు. అప్పటికి మిథున మీద ఉన్న ప్రేమతోనూ రెస్పెక్ట్తోనూ దేవా వద్దండి, వద్దు బ్రో అని చెప్తున్నా కూడా వినిపించుకోడు అనమాట. ఎవరికి తెలుస్తుంది, మీరు తాగుతారు వెళ్ళి పడుకుంటారు అంతే కదా, దానికి మించి ఇంకేం లేదు కదా అని. కానీ ఆ మందు బాటిల్ చాలా కాస్ట్లీ, అలాగే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న మందు బాటిల్ అనమాట. వితౌట్ వాటర్ తాగడం వల్ల బాగా హ్యాంగ్ ఓవర్ అయిపోతుంది. అసలు తల పట్టేసినట్లు, అసలు తను ఏం చేస్తున్నాడో ఏంటో తెలియనట్టుగా ఉంటాడనమాట. మామూలుగా దేవ ఎంత తాగి ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కరికి కూడా తెలిసేది కాదు. దేవ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, 2 వదినలు ఉన్నారు. అందులో మళ్ళీ మిథున ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. తినంత హెవీగా తాగి వెళ్తే వాళ్ళు బాధపడతారని తెలుసు కదా. అందుకని మామూలుగా లైట్గా తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే తను ఉన్న ఫీల్డ్ అలాంటిది, రౌడీజము, రౌడీలు కొట్టడము అట్లా ఉంటుంది కాబట్టి. కానీ ఎప్పుడు తన లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. అటువంటిది ఈసారి ఈ ఈ ఆదిత్య తెచ్చిన బాటిల్ తాగేసరికి హెవీ అయిపోయి అందులో ఎక్కువ కాన్సన్ట్రేషను, తన బ్రెయినే పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మిథున నువ్వే తాగావా లేకుంటే ఎవరైనా తాగిచ్చారా అంటే నేను కావాలని తాగలేదని ఒక పదమే వస్తుంది తప్ప పేరు కూడా చెప్పడానికి వల్ల కావడం లేదనమాట. అది మిథున ఎంత చక్కగా అర్థం చేసుకుంటుందో దేవాని. తన భర్త ఎప్పటికీ తప్పు చేయడు, రౌడీ అని ఒక పేరు తప్ప తనలో ఏ రకంగా వెతికి చూసినా కూడా ఒక్క చెడ్డ లక్షణం కూడా దొరకదు. రౌడీనే అలా అని చెప్పని పేదవాళ్ళకి కానీ బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు గుంజుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఒకరిని కొట్టాడు అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఆక్కోవడమో కబ్జా చేసేయడమో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాడే తప్ప ఎప్పుడు రౌడీజం చేసి డబ్బులు గుంజుకొని ఆ డబ్బులతో పెట్టుకొని అట్లా అయితే కాదు నా భర్త వ్యక్తిత్వం నాకు తెలుసు. వెళ్ళిన ఒక నెలలోనే నా భర్త ఎలాంటి వాడో నాకు అర్థమైంది. నేను మీలానే అనుకున్నాను, బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు, పొగరు కొవ్వు అనుకున్నాను. కానీ ఆ మనిషి గురించి నిజాలు తెలిసిన తర్వాత, ఆ మనిషితో నేను ట్రావెల్ చేసిన తర్వాతే నాకు అతనేంటో తెలిసింది. అతని మీద నాకు ప్రేమ అనేది కూడా కలిగింది. ఏ అమ్మాయి ఉట్టికినే ఒకరి మీద మనసు పారేసుకోదు, ఒకరికి మనసు ఇవ్వదు. అతను ఏదో ఒకటి నచ్చితే తప్ప. అలాగే నా భర్త వ్యక్తిత్వం నచ్చింది, తన సంస్కారం నచ్చింది, తన పద్ధతి నచ్చింది. అందుకే నేను ఆ భర్తను నేను వదులుకోలేకపోతున్నాను. నా భర్తను మీరు ఒక రౌడీగా చూస్తున్నారు, నేను ఒక మంచి మనిషిలాగా చూస్తున్నాను. ఏ భార్యకైనా భర్త అండదండ కావాలి అంటారు. అటువంటి దండ సపోర్ట్ మొత్తం నాకు నా భర్త దగ్గర నుంచి వస్తున్నాయి. కంటికి రెప్పలాగా నన్ను కాపాడుకుంటాడు, నా దగ్గరికి ఏ చీమ చింత లేకుండా నన్ను చూసుకుంటాడు అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే ఆ మాటలన్నీ కూడా హరివర్ధన్ యాక్సెప్టబుల్ అనమాట, యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంటాయి. ఎట్టు చూసినా కూడా ఒక స్థాయి అదొకటి తప్పితే మిగిలిన ఏ రకంగా అయినా కూడా హరివర్ధన్కి తగ్గ అల్లుడనే చెప్పచ్చు. ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు, కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలి, అల్లుడు మంచిగా చూసుకోవాలని కోరుకుంటాడు. ఎంత ఆస్తులు డబ్బులు ఇచ్చినా కొట్టేటోడొచ్చి చిత్రహింసలు పెట్టేటోడొచ్చి నరకం చూపించేటోడు వస్తే నువ్వు స్థాయి ఉంటే ఏముంది, ఇంకేమన్నా ఉంటే ఏముంది. అలాంటి కాకుండా మిథునకి దేవ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతమంది తనని కిడ్నాప్ చేసినప్పుడు ఏ ఒక్కరు మిథుని తీసుకురాలేకపోయారు, కానీ దేవ మాత్రం తీసుకుని రాగలిగాడు. తన మనసే చెప్పింది మిథున ఎక్కడుందో, మిథున కోసం ఎంత పరితపించాడో. ఆఖరికి దేవుడికి రక్తాభిషేకం కూడా
కూడా ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఒక ఆడపిల్ల ఏం కోరుకుంటుంది? భర్త ప్రేమగా చూసుకుంటే చాలు, ఆస్తి ఐశ్వర్యాలు వద్దు అనుకునే రకం కదా. అందులో మిథున అలాంటి అమ్మాయి అనమాట. అందుకనే దేవ గురించి మొత్తం బయట పెడుతుందన్నమాట మిథున. అలాగే ఆదిత్య కుట్ర గురించి కూడా బయట పెడుతుంది. హరివర్ధన్కి నోటి వెంట మాట రాదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, ఇదేంటి ఇలా అయిపోయింది అని. అయితే లలితమ్మ ఉండి, ఫస్ట్ టైం ఆదిత్య నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? పెళ్ళైపోయింది నా కూతురికి, పెళ్ళైన అమ్మాయిని కోరుకోవడం చాలా తప్పు. నిన్న కూడా మిథున నా భార్య అని అంటున్నావు, అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అదే మీ అక్కని వేరే వాళ్ళు వచ్చి నా భార్య అంటే ఊరుకుంటావా? నువ్వు ఊరుకోలేవు కదా. నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. సరే, మన బంధువులు మనవాడు కదా, అర్థం చేసుకుంటాడులే నేను అనుకుంటూ ఉంటే, కానీ నువ్వు వేరే రకంగా మిథునని వేరే దృష్టితో చూడడం నాకైతే నచ్చలేదు ఆదిత్య. నువ్వు ఇలాంటి వాడివని అసలు అనుకోలేదు, నువ్వు ఇది కాదు అని మేము నమ్ముతున్నాము, ఇంకనైనా మారు అని అయితే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ అసహించుకుంటారు. ఇంకా త్రిపుర రాహుల్, అయ్యో అనవసరంగా దొరికిపోయామే, ఇప్పుడు ఎలాగా? ఆదిత్య బ్యాడ్ అయిపోయాడు, ఆదిత్యని ఇంకేం నమ్ముతాడు ఈ హరివర్ధన్, ఇన్ని రోజులు ఆదిత్య బాధపడుతున్నాడని చెప్పి ఇప్పుడు ఎలాగోలు చేశాము, ఇప్పుడు ఆదిత్యని ఇదంతా చేశాడని తెలిస్తే ఏమైపోతారో ఏమని. ఇప్పుడు దేవాకి మందు తాగిచ్చాడు అని తెలిస్తేనే ఇంట్లో అందరూ అసహించుకున్నారు. ఇక మిథునని కిడ్నాప్ చేసింది ఆదిత్య అని తెలిస్తే ఇంక ఎలా ఉండబోతుందో. వీళ్ళ సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా దేవ మాత్రం చంపేస్తాడు ఆదిత్యని. నా భార్యని నాకు దూరం చేసి కిడ్నాప్ చేసి నరకం చూపిస్తా, వాటి నా భార్యకి నరకం, నాకు నరకం, అందరికీ నరకం చూపించి ఏం తెలియనట్టు మరలా మా మధ్యలోనే తిరుగుతావా అన్నట్టుగా. అయితే మొత్తం మీద ఆదిత్యని అయితే నాకంటే కనిపించుకొని హరివర్ధన్ పంపించేస్తాడు. ఇక మిథున కూడా ఏం చేస్తుందంటే, నా భర్తకి వాల్యూ లేని చోటు నాకు అది శ్మశానంతో సమానం, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని దేవాని వెంట పెట్టుకొని, దేవ నడవలేని స్థితిలో ఉంటాడు, బాగా తలకెక్కేసి ఉంటుంది, అసలు కళ్ళు తెరవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడాలని ఇబ్బందిగా, నడవాలని ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి అబ్బాయిని తీసుకొని నైటే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అక్కడేంటి సిచ్యువేషన్ వేరే అనమాట. శ్రీరంగం ఉండి ఇల్లు అమ్మేస్తానంటూ ఆ సూర్యకాంత్ మాటలు విని బాగా ప్రెషర్ పెట్టేసి ఆయన గుండె నొప్పి తెచ్చేంత పని అయింది. ఆఖరికి ఆనంద్ కూడా గొడవ పడతాడు, కానీ ఇంట్లో పరిస్థితి బాగా చేదాటిపోయి ఉంటుందన్నమాట. అయితే మిథున దేవాన్ని తీసుకొని ఆటో మాట్లాడుకొని ఆ టైంలో వెళ్ళిపోతారా. హరివర్ధన్ అయితే ఏం మాట్లాడు, ఎందుకంటే నువ్వు దేవా కావాలనుకుంటే వెళ్ళిపో, వాడొద్దు, నాకు వెలుగులో కావాలి అనుకుంటే ఇంట్లోకి రాని చెప్పాడు కదా. ఇక మిథున ఆ టైంకి తీసుకొని వెళ్ళిపోతే అందరు ఒక్కసారిగా కంగారు పడిపోతారనమాట. మిథున ఏమైందమ్మా శారదమ్మ అని అడిగితే ఇక దేవ పొజిషన్ చూస్తారు, ఫుల్గా తాగేస్తున్నారు, అక్కడ ఏమన్నా గొడవ జరిగిందేమో, ఇప్పుడు మాట్లాడడం అంత మంచిది కాదు, అమ్మ మిథున ఉదయం మాట్లాడుకుందాం, వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా అని చెప్తారనమాట. ఇక మిథున దేవాన్ని తీసుకొని వెళ్ళి గదిలో పడుకొని పెట్టి, ఇక దేవ ఏమో కలవరిస్తూ ఉంటాడు, మిథున నేను కావాలని తాగలేదు మిథున, ఆదిత్యనే వచ్చి నాకు బాటిల్ ఏదో ఇచ్చాడు, అసలు తాగిన కొంచెం తాగినా కూడా నాకు తలంతా పట్టేసినట్టు అయిపోయింది, అసలు నేనేం చేస్తున్నాను నాకే అర్థం కావడం లేదు, నేను ఆడవాళ్ళ పట్ల మరీ అంత దారుణంగా ప్రవర్తించేవాడిని కాదు, నేను మీ చెల్లి గురించి ఆలోచిస్తాను, ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తాను, పెళ్ళైన ఆడపిల్లని పెట్టుకొని నేను అంత దారుణంగా ప్రవర్తించను అని అయితే మాట్లాడుతూ ఉంటే, దేవా నాకు తెలుసు, నీ గురించి నాకు మొత్తం తెలుసు దేవా, నిన్ను ఎలా నేను తప్పు పడతాను అనుకుంటున్నావు, నేనే కాదు మా చెల్లి కూడా నీ గురించి తప్పుగా ఆలోచించదు, నీ వ్యక్తిత్వము, నీ పద్ధతి, నీ మాట తీరు అంతా వాళ్ళకి తెలుసు, కటువనే కానీ మాట నువ్వు ఆడవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తావో మాకు తెలుసు, ఇది ఆదిత్య చేసిన పని, ఇది మా వదిన అన్న చేసిన పని నాకు తెలుసు, నువ్వు అలాంటి ఏం ఆలోచించుకో, నువ్వు కామ్గా పడుకో అన్నట్టు చెప్తూ ఉంటే రాత్రంతా కలవరిస్తూనే ఉంటాడు దేవ. మిథున నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు, నీవు సంతోషమే నాకు కావాలి, నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను మిథున అని కలవరిస్తూ ఉంటాడు. ఇక రాత్రంతా అలా కలవరిస్తూ ఉంటాడు. మిథున ఏమో కింద పడుకొని నిద్రపోతూ ఉంటుంది, దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దేవ ఈ విషయంలో, ఈ తాగే విషయంలో దేవ తప్పులేదని 100% అర్థమైంది, కానీ ఆదిత్యనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఆదిత్య ఎందుకు ఇలా తయారయ్యాడు, అసలు ఎంత పద్ధతిగా ఉండేవాడు ఆదిత్య, ఎవరికి కష్టమని వస్తే వాళ్ళని చూసి తట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు, అందులోనూ నాకు
నాకు ఇష్టమైన వ్యక్తిని నాకు దూరం చేయాలనుకుంటున్నాడు. ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు? అసలు ఏంటి? అసలు ఇంతకీ నన్ను కిడ్నాప్ చేసింది ఆదిత్యనేనా? అన్న విధంగా ఆలోచనలు వెళ్ళిపోతాయన్నమాట. మిథున చాలా తెలివిగల అమ్మాయి. ఎన్ని రకాలుగా ఆలోచించాలో అన్ని రకాలుగాను ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆదిత్యనే తను కిడ్నాప్ చేశాడని తెలిస్తే, అది గనుక దేవ గనుక చెప్తే, ఇంకా ఆదిత్య పరిస్థితి ఎలా ఉంటుందో అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.